హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా రన్ అవుతుంది. దాన్ని ఫోకస్‌గా అతిదే చేద్దాం. అలాగే ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేర్చుకుందాం అనమాట స్టార్టింగ్. అసలు మీకు జావా ఎలా రన్ అవుతుందో, అసలు జావా ప్రోగ్రామ్ సింపుల్ బేసిక్స్ కూడా తెలియకున్నా పర్వాలేదు. ఈ వీడియో అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మీకు ఒకవేళ అర్థం కాకున్నా కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నేనేం చేస్తున్నానో దాన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి మీరు. అంతే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలుపెట్టేద్దాం. అలాగే మనమైతే 1,000కి దగ్గరలో ఉన్నామనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఏ వీడియో పెట్టినా అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మన బ్యాక్‌గ్రౌండ్‌లో జావా అనేది ఎలా రన్ అవుతుంది. సో, నేనైతే ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేశాను గూగుల్ నుంచి. ఆ ఇమేజ్ అయితే ఇదే అనమాట. నేనైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఈ ఒక ప్రోగ్రామ్ అంటే జావా ప్రోగ్రామ్ ఒక సింపుల్ అనమాట. స్టార్టింగ్ మనమైతే అంతా ఎలా రాస్తామో స్టార్టింగ్ అంటే సింపుల్ మనం సి ప్రోగ్రామ్ కానీ C++ రాసినా స్టార్టింగ్ మనం ఏం చేస్తాం హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాం. అదే ఇక్కడ చేశాను. మీరైతే భయపడకండి. ఎందుకంటే నా దగ్గర VS కోడ్ లేదు. నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, సెకండ్ ఇయర్లో ఉన్నాను అనుకోవచ్చు. నేనైతే VS కోడ్ ఎందుకు చూపిస్తున్నానంటే జావా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా రన్ అవుతుందో ప్రాక్టికల్‌గా మీకు చూపించడానికి అంతే. నేను ప్రోగ్రామ్స్ చేసేది ఆన్‌లైన్ కంపైలర్‌లో చేస్తాను. అది కూడా మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్‌టాప్ లేకున్నా కూడా నో ప్రాబ్లమ్. ఇంకా లేట్ చేయకుండా ఓకే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మెయిన్‌గా ఫస్ట్ ప్రోగ్రామ్.జావా ఓకే ఉంది. మన దగ్గర కూడా ప్రోగ్రామ్.జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేసి అసలు ప్రోగ్రామ్.జావా అంటే ఏంటి ఇక్కడ చూడండి మీరు. అసలు ఈయన అంటున్నాడు ప్రోగ్రామ్.జావా ఇది బాగానే ఉంది. ప్రోగ్రామ్ బాగానే ఉంది. అసలు మనం ఫైల్‌కి మనం ఇష్టం. మన నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నేనైతే ఒక ఫైల్ మీద క్రియేట్ చేసి ఒక ఫైల్ ఏదన్నా సంథింగ్ file.doc అని ఇస్తా. DOC అంటే ఏంటి? అదొక డాక్ ఫైల్. ఓకే. డాక్ ఫైల్ ఐ థింక్ అదే అనుకుంటా. డాక్ ఫైల్ అలా ప్రతి ఒక్క దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు హ్యూమన్ అని చెప్పడానికి ఏంటి అంటే నీకు ఒక గుర్తింపు ఏంటంటే నీకు కొంచెం ఏదన్నా తల, 2 చేతులు, 2 కాళ్ళు అలా ఒక షేప్ ఉంటుంది. అలాగే మనం ఒక ఫైల్ని గుర్తించడానికి ఒక ఎక్స్టెన్షన్ కావాలన్నమాట. ఆ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి ఇక్కడ చూడొచ్చు. డాట్ తర్వాత జావా అని పెట్టాం. అంటే అది పెట్టగానే ఏం అర్థము అదొక జావా ఫైల్ అని. దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఆ పేరు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు అంతే. ఇంకా ప్రోగ్రామ్ అనేది మన ఇష్టం. అక్కడ నువ్వు ప్రోగ్రామ్ అన్నా రాసుకోవచ్చు, వేరే ఎనీథింగ్ అదర్ ఏమన్నా పేరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఒక పేరు అనమాట. నీకు ఎలా ఒక పేరు ఉందో అలా ఒక పేరు అయితే దీనికైతే ఇచ్చేసాం అంతే. డాట్ జావా అంటే అదొక ఎక్స్టెన్షన్. పైథాన్ చూసుకున్నాం అనుకో .py అని ఉంటుంది. C++ చూస్తే ఐ థింక్ CPP ఆర్ C++ అని ఉంటుంది. అండ్ ఇంకా వేరే దాంట్లోకి అదర్ ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకో. జావాకి .జావా అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది అని. ఓకే. ఇలా ప్రోగ్రామ్.జావా అని ఉంది. నేను కూడా ఒక ప్రోగ్రామ్.జావా అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసా. ఓకే. గుడ్. ఇప్పుడు జావా కంపైలర్ ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఓకే కంపైల్ చేయగానే ఒక ప్రోగ్రామ్.క్లాస్ అనేది అంటే ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుందంట. మనం కూడా ట్రై చేద్దాం. ప్రోగ్రామ్.జావా ఇదైతే ఓపెన్ చేసి నేనైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ తీసేస్తాను దీన్ని. మామూలు కూడా ఇక్కడ ర్యాండమ్గా ఇక్కడ రన్ బటన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆ క్లాస్ ఫైల్ అనేది మీకు క్లియర్గా ఎలా రన్ అవుతుందో చూపించాలి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నా. జావా కమాండ్ అనమాట రన్ చేయడానికి. ప్రోగ్రామ్ అంటే జావా అని కొట్టి ఫైల్ నేమ్ కొట్టాలి. ఫైల్ నేమ్ కొట్టి .జావా ఇలా కొట్టగానే మీరైతే అబ్జర్వ్ చేయండి. నేను ఇంకా ఎంటర్ కొట్టలేదు. బట్ ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఇక్కడ ప్రోగ్రామ్.క్లాస్ అండ్ ఫైల్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇక్కడ కొడతానే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రోగ్రామ్.క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ నేను దీంట్లో ఏం లేదు. అదంతా కదా నేను ఎప్పుడైతే కంపైల్ చేశానో అప్పుడు ఒక .క్లాస్ ఫైల్ అనేది అంటే ఒక .క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఏదో సంథింగ్ దీంట్లో మనం ఏమీ ఎడిట్ చేయలేం. అక్కడ చూడొచ్చు కెనాట్ ఎడిట్ ఇన్ రీడ్ ఓన్లీ ఎడిటర్. ఇది ఓన్లీ చదవడానికి మాత్రమే అనమాట. ఈ క్లాస్ ఫైల్ అనేది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుంది మీకు చూపించాలి కదా. అందుకు ప్రాక్టికల్గా చూపించాను మీకు. ప్రోగ్రామ్.జావా ఉంది. అది ఎప్పుడైతే మనమైతే కంపైలర్ దగ్గర పంపించి కంపైల్ చేయని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్.క్లాస్ అనే ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది. జనరేట్ అయింది కదా ఇక్కడ ప్రోగ్రామ్.క్లాస్ అని. అది జనరేట్ అయిన తర్వాత మనం దాని అవుట్పుట్ మనం చూడాలంటే దాన్ని మనం రన్ చేయాలి. ఓకే. రన్ చేయడానికి కమాండ్ సేమ్ ఇంతే అనమాట. దీని మాదిరే ఉంటుంది. .జావా తీసేసి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా కొడతానే మనకు అవుట్పుట్లో హలో వరల్డ్ అని వచ్చింది. అది ఎలా వచ్చింది తర్వాత మాట్లాడుకుందాం. ఆ అవుట్పుట్ రావడానికి ఇక్కడ ఏమంటున్నాడు JVMకి ఇచ్చాం మనం. JVM అంటే జావా వర్చువల్ మిషన్. అది జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి అయితే యూస్ చేస్తాం మెయిన్గా జావా వర్చువల్ మిషన్ని. బేసిక్గా ఇది. మీకైతే ప్రాక్టికల్గా తెలిసింది కదా. ప్రోగ్రామ్.జావా అనేది ఒక ఫైల్. దాంట్లో మనం కొంచెం కోడ్ రాసుకున్నాం. ఆ కోడ్ రాసి మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో కంపైల్ చేసిన తర్వాత ఒక .క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది.
సో అది మనకి దీంట్లో కనిపిస్తుంది కానీ మామూలుగా మనకు అర్థం కాని భాషలో ఉంటుందన్నమాట అది. సో ఆ డాట్ క్లాస్ ఫైల్ దాన్ని బైట్ కోడ్ అంటారు. సో ఆ బైట్ కోడ్లో ఉంటుంది. సో ఆ బైట్ కోడ్ మనం చదవలేమనమాట. సో దీంట్లో చూసింది కానీ నార్మల్గా అయితే చదవలేము దాన్ని. సో అలా చదవలేము. సో దాన్ని ఈ ఈ బైట్ కోడ్లో ఉండేదాన్ని జేవిఎంకి ఇస్తే ఆ జేవిఎం ఏం చేస్తుందంటే ఒక బైనరీ కోడ్ అంటే మిషన్కి అర్థమయ్యే భాషలోకి మార్చి 0 అండ్ 1స్లో దాన్ని మార్చి మనకు అవుట్పుట్ షో చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు చూసిందా అలో వరల్డ్ అని. సో అలా. సో ఇంతే సింపుల్ ఏం లేదు. సో జావా బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుందంటే సో ఫస్ట్ మన దగ్గర ఒక ఫైల్ ఉంది జావాకి సంబంధించి. దాన్ని ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని జేవిఎం తీసుకుంటుంది. అది తీసుకోదు, మనమే రన్ చేస్తాం. సో రన్ చేసిన తర్వాత అది జేవిఎం తీసుకొని మనకు అవుట్పుట్లో ఆ అవుట్పుట్ మనకి ఏం రాసామో ఆ కోడ్ దానికి సంబంధించి అవుట్పుట్ అయితే చూపిస్తుంది అంతే. సో అంతే అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ అనేది బైట్ కోడ్ అంటారు దాన్ని. సో ఆ బైట్ కోడ్ని మిషన్ కోడ్లే కన్వర్ట్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, యా అదనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. మీకైతే అర్థమైంది కదా ఎలా ఎలా రన్ అవుతుందని. సో అది మెయిన్గా ఈ పిక్చర్ కూడా ఒకసారి మీరైతే గూగుల్లో కానీ అలా ఎతికారనుకోండి ఇది ఈజీగా చిక్కేస్తుంది. సో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో మీరు మొబైల్‌లో గానీ, లేకపోతే మీరు ల్యాప్‌టాప్‌లో గానీ, సో ఇదే కొంచెం బెటర్ వే అనమాట. వీఎస్ కోడ్ అయితే కొన్ని సజెషన్స్ ఇస్తుంటుంది. సో ఆ సజెషన్స్ బెటరే. బట్ ఎప్పుడైతే మీకైతే ల్యాప్‌టాప్ లేదు, నేనైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇలా గూగుల్‌లోకి వచ్చేసి ఆన్‌లైన్ జావా కంపైలర్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో మొబైల్‌లో కొంచెం డిఫరెంట్ కనిపించొచ్చు. బట్ ఇలా ఉంటుందన్నమాట. సో మీకైతే ఇది ఒక్కటే కనిపిస్తుంది. సో పక్కన అవుట్‌పుట్ అయితే కనిపించదు. ఇక్కడ దీని పక్కన ఉంటుంది. ఓకే. యాహ్! ఇప్పుడు మనం దీంట్లో ఇదైతే ఒక కోడ్ ఇచ్చింది. సో మనం రాసిన విధంగానే ఒక కోడ్ అయితే ఇచ్చింది దీంట్లో. యాహ్! ఒక కోడ్ ఇచ్చింది. బట్ మనకి ఇదేం తెలీదు. సో నేను ఒక లైన్ ఉండే, ఈ లైన్ ఉంది నేను తీసేసేదాన్ని. సో ఆ లైన్ తీసేసేయండి మీరు కూడా. సో దీన్ని ఎలా ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని అన్నిటిని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి దాన్ని కొంతమందికి ఏమంటే కొంతమందికి ఇష్యూ ఒకటి వస్తుంది. ఏంటంటే అది నా ఫ్రెండ్స్కి కూడా గమనించాను నేను. నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మొబైల్‌లో చూసుకున్నారనుకోండి, మొబైల్‌లో ఏంటంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్లా దీని మీద టైప్ కొట్టారనుకోండి, ఒక్క నిమిషం ఇలా కొడితే జూమ్ అయిపోతుందనమాట. ఆటోమేటిక్ ఇట్లా జూమ్ అయిపోతుంది. మీరు టైప్ చేసేకి చాలా ఇబ్బంది ఉంటుంది. అలా ఎప్పుడు జరుగుతుందంటే డెస్క్‌టాప్ సైట్ అనేది ఆన్‌లో ఉంటుంది. 3 డాట్స్ మీద ఇలా మొబైల్‌లో క్లిక్ చేస్తే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అనేది ఆన్‌లో ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకొని ట్రై చేయండి. మీకు బాగా వర్క్ అవుతుంది. సో అప్పుడేం జూమ్ అవుట్ కాదు. మీకేం డిస్టర్బెన్స్ ఉండదు. సో అది. ఇప్పుడు అసలు దీంట్లో ఏమేమో ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదు. ఏంటిదంటే వదిలేసేయండి దీన్ని. సో మెయిన్ ఇదేంటంటే ఒక స్ట్రక్చర్. అంటే నీకు అవుట్‌పుట్ రావాలంటే ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి. సో ఇది లేకుండా నేను రన్ చేశాననుకో నాకు పక్కన ఖచ్చితంగా ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది కావాలి. సో దీన్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ దీనికి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొన్ని బేసిక్స్ వచ్చుండాలి. సో ఆ బేసిక్స్ అనేది ఫ్యూచర్‌లో మనమైతే కవర్ చేద్దాం. సో చాలా సింపుల్ అనమాట. మీరైతే కాంప్లెక్స్ అనుకోవద్దండి. సింపుల్ నేను చెప్పినట్లు ఏం చేస్తారంటే మీరు దీన్ని నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవడం అంటే మళ్ళీ దీన్ని బై హార్ట్ చేశారు. సో అవసరం లేదు. మీకు ఎలా గుర్తుండిపోతుందంటే ఒక 3 డేస్ మీ జావాకి సంబంధించి వీడియోస్ కానీ మీరు దీన్ని మీరంతకు మీరే ఇంప్లిమెంట్ చేస్తుంటే జావా ప్రోగ్రామ్స్ మీరంతకు మీరే రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మైండ్లో వచ్చేస్తుంది. మీరు కళ్ళు మూసుకొని కూడా దీన్ని చొప్పేయచ్చు అనమాట క్లాస్ పక్కన. సో ఈ మెయిన్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇది మెయినే ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని మనం మన ఇష్టం ఇది. సో ఇది మెయిన్ సింటాక్స్. సో క్లాస్ పేరు ఇది మెయిన్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, అంతే. ఏముంది చెప్పండి, 2 లైన్లు. 2 లైన్లు అంతే, 2 లైన్స్ అంతే. సో దాన్ని కూడా మీరు ఊరికే గుర్తుకు పెట్టుకోండి, లేదంటే కాపీ పేస్ట్ అనేది చేసుకోండి, నో ప్రాబ్లం. సో గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఓకే, మీకు ఆటోమేటిక్గా కొన్ని డేస్ తర్వాత జావా బేసిక్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇంకా సోది లేకుండా వెళ్ళిపోదాం. సో మెయిన్గా మనం ప్రింట్ చేయడం ఎలా ఉన్నాయో నేర్చుకుందాం. దీని గురించి మీరు టెన్షన్ పడకండి. స్టార్టింగ్లో దీన్ని చూసి నేను కూడా వెనక్కి వెళ్ళా. ఓకే, చాలా సింపుల్. సో దీన్ని అయితే వదిలేయండి. మీకు ఒకవేళ దాన్ని కష్టం అనిపిస్తే కాపీ పేస్ట్ చేయండి. సో కాపీ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ వెళ్ళాలనుకున్నారో పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, లేకపోతే మీరైతే మీరే చేత్తో కూడా రాయొచ్చు, దాన్ని ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం రాయాలనుకుంటే అంటే ఇప్పుడు మీ పేరు మీరైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు system.out.print, యా అంతే. సో దీని లోపల మీరు ఏం రాస్తే ఈ అవుట్పుట్లో అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, ఈ అవుట్పుట్లో. సో ఏం చేద్దామంటే స్టార్టింగ్లో ఏం చేస్తారు అందరూ ఇదే కదా. సో హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ ప్రింట్ చేసి సో రన్ మీద క్లిక్ చేస్తున్నా. సో రన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, లోడ్ అవుతుంది. ఓకే, హలో వరల్డ్ అని వచ్చింది అవుట్పుట్. ఓకే, వచ్చింది కదా. సో దీని లోపల ఏది రాస్తే అదే వస్తుంది అనమాట. సో ఏం రాద్దాం ఇంకా, హలో గాయ్స్. ఇలా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని.
ఓకే, ఏమున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అది ప్రింట్ అవుతుంది, సో ఇదంతా ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఒక పారాంథసిస్ ఇచ్చాం, లోపల డబుల్ కోట్స్ ఇచ్చాం, సెమీకోలన్ ఇచ్చాం. సో సెమీకోలన్ అనేది మీరు జావాలో మర్చిపోకూడదు. ఓకే, సెమీకోలన్ ఇకపోతే ఎర్రర్ ఇస్తుంది. సో సెమీకోలన్ ఇవ్వకుండా నేను రన్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ ఇస్తుంది. అసలు ఎర్రర్ అంటే ఏంటంటే నువ్వు చెప్పింది అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని మనం పాటించాలి, లేకపోతే ఇట్లా ఎర్రర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సెమీకోలన్ అయితే కంపల్సరీ. సో సెమీకోలన్, సో సిస్టమ్, ఎస్ క్యాపిటల్, ఇవి గమనించాలి మీరు. ఓకే, ఎస్ క్యాపిటల్ ఉంది, ఎస్ క్యాపిటల్ ఉంది, మిగతావన్నీ స్మాలే, ఎస్ క్యాపిటల్ ఉంది. ఇక్కడ కూడా స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉంది. సో అది ఎందుకు క్యాపిటల్, ఎందుకు ఇవన్నీ క్యాపిటల్ ఇచ్చారు, సో కొన్ని స్మాల్ ఇచ్చారు, అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతూ వెళ్తాయి అనమాట. బట్ స్టార్టింగ్లో మీకు అర్థం కాకపోవచ్చు, బట్ వదిలేకండి, వదిలేస్తారు చాలామంది. సో మాకు అర్థం కావట్లేదని. బట్ జావా అనేది చాలా సింపుల్. బట్ బేసిక్స్ అనేది కంప్లీట్ అయ్యాయి అనుకోండి, మీకు చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు సేమ్ దీన్ని ఇలాగే కింద ప్రింట్ చేసి ఇలాంటి మీరు సేమ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, పైన ఉండేదాన్నే అంటే కింద ఇంకొక ప్రింట్ రాసుకోవచ్చు అనమాట. మీకోసం టైప్ చేస్తాను. సో సిస్టమ్ డాట్ ప్రింట్. ఓకే, దీని లోపల మనం హాయ్ ఎవ్రీవన్. ఓకే, సో హాయ్ ఎవ్రీవన్ అయితే నేనైతే ఇక్కడ ప్రింట్లో రాశాను. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందో చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో హలో గాయ్స్ అని హాయ్ అనేది అతుక్కొని వచ్చేసింది అనమాట. సో జంబ్లింగ్ అయిపోయింది, అంటే స్టార్టింగ్ అతుక్కొని వచ్చేసింది. సో మనకి ఏం కావాలంటే ఇప్పుడు సో ఈ హాయ్ ఎవ్రీవన్ అనేది నెక్స్ట్ లైన్లో రావాలనుకో. సో అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఈ డబల్ కోట్స్ లోపలే ఈ స్లాష్ సింబల్ పెట్టి, సో అక్కడ ప్రింట్ అవుతుంది. ఒకసారి దీని మీద తీసుకొద్దాం. సో ఇక్కడ జూమ్ చేస్తా కొంచెం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఏదాని తర్వాత మీకు నెక్స్ట్ లైన్లో రావాలి అది చూసుకోండి. నాకేం కావాలంటే హాయ్ గాయ్స్ తర్వాత నెక్స్ట్ లైన్లో రావాలి. సో అక్కడ కజర్ పెట్టేసి నేను స్లాష్ ఎన్ అనేది ఇది టైప్ చేస్తున్నా, టైప్ చేసి రన్ కొడుతున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. అసలు ఈ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఈ హలో గైస్ అని ఉంది, ఆ హలో గైస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏం టెక్స్ట్ వచ్చినా కూడా దాన్ని నెక్స్ట్ లైన్లోకి తోసేసేయండి. సో ఇలా ప్రతిసారి ఈ స్లాష్ని పెట్టాలంటే అవసరం లేదు. ఈ స్లాష్ని తీసేసి మీరు ఈ ప్రింట్ అని పెట్టారు కదా, పక్కనే ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టండి. సింపుల్, ప్రింట్ ఎల్ఎన్. ఇట్స్ వర్క్. ఇది వర్క్ అవుతుంది. హలో గైస్, హలో ఎవరీవన్ వచ్చింది, హాయ్ ఎవరీవన్. సో నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. సో దీని తర్వాత నేను ఇంకొకటి రాస్తా. సో హాయ్ గుడ్ మార్నింగ్ ఇలా రాశాను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో. సో హాయ్ ఎవరీవన్ తర్వాత హాయ్ గుడ్ మార్నింగ్ అనేది సేమ్ అలాగే వస్తుంది అనమాట. సో హాయ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో హాయ్ అనేది సేమ్ ఇలానే వచ్చింది. సో ఏం చేస్తారు, సింపుల్ మీరు ప్రింట్ ఎల్ఎన్ వాడచ్చు, లేకపోతే స్లాష్ అని వాడచ్చు. బట్ మ్యాక్సిమం ప్రింట్ ఎల్ఎనే వాడతారు. సో ఇక్కడైతే అవుట్పుట్ రాదు, అలాగే వస్తుంది. ఎందుకంటే నేను ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ పెట్టాలి. ఏది నాకు దీని తర్వాత హాయ్ ఎవ్రీవన్ తర్వాత హాయ్ గుడ్ మార్నింగ్ రావాలి కాబట్టి నెక్స్ట్ లైన్లో ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ పెడితే దీ టెస్ట్ తర్వాత నెక్స్ట్ లైన్ ఇది ప్రింట్ అవుతుంది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో చూసే కావాలంటే ఇక్కడ నేను ఈ వీడియోలో చూసి మీరైతే సైడ్ బార్స్ పెట్టుకొని సో టైప్ చేయండి, సింపుల్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రింట్ ఎల్ఎన్లోనే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు సి బ్యాక్గ్రౌండ్ అయితే సో ఇక్కడ దీంతో ఒకటి ఉందన్నమాట. సో సి మాదిరి ఉండే ఒకటి ఉంటుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, మామూలుగా ఫస్ట్ ఇయర్లో సి నేర్పిస్తారు కదా. సో దాంట్లో మనకు సో %d పెట్టేసి సో ఇక్కడ కామ పెట్టి 5 అని ప్రింట్ చేస్తే సో అలా ప్రింట్ అవుతుంది కదా. మామూలుగా ఇది గుర్తుంది కదా, సింటాక్స్ అందరికీ గుర్తుంటుంది. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఏదో వచ్చింది మనకి ప్రింట్ PRINT కదా. ఓకే, సో అయినా కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకో చూద్దాం, లెట్స్ వెయిట్. సో అయినా కూడా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే సో ఇక్కడ మనం ప్రింట్ కాదు వాడాల్సింది. సో ప్రింట్ ఎఫ్, అది కూడా సేమ్ సిలో మీరు గమనించారనుకోండి, ప్రింట్ ఎఫ్ వాడి మనం అయితే చేస్తాం. సో ప్రింట్ ఎఫ్ వాడారనుకోండి, సో %d అనేది కూడా యూజ్ చేయొచ్చు మీరు. బట్ కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయి, బట్ నేనైతే యూజ్ చేయలేదు. బట్ ఉంటుంది యూజ్ కేస్, ఖచ్చితంగా యూజ్ చేస్తారు దీన్ని. సో ఒక సర్టెన్ టైంలో నేనైతే యూజ్ చేయలేదు ఇంతవరకు దీన్ని, బట్ ఊరికే తెలుసుకోనండి, నో ప్రాబ్లం. సో %d ఇలా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంకే ఎక్కువ వద్దు. సో మీరు మూడు చూశారు కదా. సో ఏంటది, సో కమెంట్ చేసి సో కమెంట్కి ఇది గుర్తు పెట్టేసుకోండి. సో కమెంట్కి మీరు ల్యాప్టాప్లో వాడుతుంటే సో కంట్రోల్ పట్టుకొని క్వశ్చన్ మార్క్ ఆర్ స్లాష్ ఉంటుంది.
సో దాన్ని క్లిక్ చేశారనుకోండి కమెంట్ అవ్వబోతుంది, లేదంటే స్లాష్లు 2 టైమ్స్ పట్టుకోండి అంతే. సో మనం ఇప్పుడు ఏమేమి చూసాం, సో సిస్టమ్ డాట్ ప్రింట్ చూసాం, ప్రింట్ ఎల్ఎన్ చూసాం, బట్ ప్రింట్ అది క్యాపిటల్ కాదు, అది మైండ్లో పెట్టుకోండి మీరు. సో ప్రింట్ ఎల్ఎన్ చూసాం, ప్రింట్ ఎఫ్ చూసాం. ప్రింట్ ఎఫ్ తక్కువ, కానీ మనం ఎక్కువ ప్రింట్ ఎల్ఎన్ వాడతాం. సో ప్రింట్ కూడా తక్కువే, ప్యాటర్న్స్లో వాడతారు ప్రింట్ అనేది, మిగతా టైంలో ప్రింట్ ఎల్ఎన్నే సజెస్ట్ చేస్తారు. అండ్ యా అదే అనమాట. సో ప్రింట్ స్టేట్మెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేనైతే ఒకటి రిమైండ్ చేస్తున్నా, మీకు ఒకవేళ అర్థం కాకుండా పర్లేదు, చూసి ఈ ప్రోగ్రామ్ అయితే టైప్ చేయండి. సో క్లాస్ మెయిన్ కానీ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఒకవేళ ఇది మీకు కష్టం అనిపిస్తే స్టార్టింగ్లో కాపీ పేస్ట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ మీరైతే వదిలి వెళ్ళకండి, ఓకే. సో అదే నేను చెప్పడం. మీకు ఒకవేళ ఓపిక ఉందంటే చూసి టైప్ చేయండి, నో ప్రాబ్లం. సో దీన్ని ఖచ్చితంగా నేను గుర్తుకు పెట్టుకోవాలంటే అవసరం ఏం లేదు, మీకైతే ఆటోమేటిక్గా మీరు ప్రోగ్రామ్స్ రాసే కొద్దీ ఇది గుర్తుకు వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, సింపుల్ ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఏంటంటే ఇది ఒక బ్లాక్ అనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ ఒకటి ఓపెన్ చేసామనుకోండి, ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. సో ఇక్కడ నేనైతే కమెంట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసామనుకోండి, కమెంట్ ఓకే, ఒకటి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది. ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒకటి తీసేస్తాను, ఒకటి తీసేసి రన్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ ఇస్తుంది. సో ఒకటి ఫ్లవర్ బ్రేసెస్ మిస్సింగ్ అని చూడొచ్చు. సో రీచ్డ్ ఎండ్ ఫైల్ పార్సింగ్. సో ఇక్కడ సింబల్ కూడా వచ్చింది, బట్ ఆ ఎర్రర్ అయితే మనం అర్థం చేసుకోలేము, బట్ ఇక్కడ సింబల్ ఇచ్చింది, ఓకే ఇది మిస్ అవుతుంది అని. సో అక్కడ ఒకటి పెట్టేసింది అంతే. సో అది ఎన్ని పెయిర్స్ అనమాట. సో పారాంథసిస్ అనేది ఎన్ని ఉండాలో మీరైతే దాన్ని చూసుకోవాలి. సో పారాంథసిస్ ఒకటి ఉందా, రెండు ఉందా అని, రెండు ఉంటే రెండు పారాంథసిస్ కంపల్సరీ ఉండాలి. సో దాని గురించి మన ప్రోగ్రామ్స్ రాసే కొద్దీ నేర్చుకుందాం. సో బేసిక్స్ అయితే అర్థమైనాయి కదా, అర్థం కాకుండా పర్వాలేదు, ఒకసారి చూసి టైప్ చేయండి, మీకు అయితే అవుట్పుట్ రావాలి అంతే, ఓకే. సో దట్స్ ఇట్ అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో అడగండి, నేనైతే మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేకపోతే వేరే వీడియో కూడా చేస్తాను. యా అంతే అనమాట. సో ప్రాక్టీస్ చేయండి దీన్ని. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి.